హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. సమ్మర్ అండి, సమ్మర్ స్పెషల్ వడియాలు. మీరందరు పెట్టుకున్నారా లేదా వడియాలు? నేనైతే పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. ఇప్పటికి ఎప్పుడో పెట్టేదాన్ని, ఈసారి అయితే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే కొంచెం వేరే పనులుండే, వాటి వల్ల నాకు కొంచెం లేట్ అయిందండి. నేనైతే వడియాలు పెట్టాను పిండి వడియాలండి. రేషన్ రైస్తో పిండి పట్టించుకొచ్చుకుంటాం కదా మిల్లు దగ్గర. రేషన్ రైస్ తీసుకెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి ఇక్కడ నేనైతే వడియాలు పెట్టాను. చాలా టేస్టీగా ఉంటాయండి పిండి వడియాలు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 గిన్నెల పిండి తీసుకున్నా అండి. కొలతలండి, మీకు కొలతలు చెప్తాను. నేను చేసిన విధంగా మీకు కొలతలు చెప్తాను. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, 2 గిన్నెల పిండి తీసుకున్నానండి. నేను రేషన్ పిండి కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకుంటాను. నేను చాలానే వేస్తాను ఎప్పుడైనా కూడా వడియాలు. కొన్ని ఏం చెయ్యండి, ఎందుకంటే మా వాళ్ళకు కూడా పంపిస్తాను నేను చేసి. చూడండి, 2 గిన్నెల పిండికి అయితే 4 గిన్నెల వాటర్ అండి. ఒక గిన్నెకి 2 అనమాట. 2 గిన్నెల పిండికి 4 గిన్నెల వాటర్ అయితే వేసుకొని పిండి ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలి. ఫస్ట్ పక్కా కొలతలండి. నేను చెప్పిన విధంగానే చేయాలి కొలతలు. వేరే విధంగా చేస్తే మాత్రం వడియాలు రావు. 4 గిన్నెల వాటర్ వేసానండి. 4 గిన్నెల వాటర్ వేసి అయితే పిండిని మొత్తం కలిపి పెట్టుకున్నాను. జారుగా కలుపుకోవాలండి, పిండి ఉండలు కట్టకుండా. నేనైతే ఇలా కలుపుతున్నానో అలాగే కలిపెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి మొత్తం. తర్వాత ఒక మందపాటి గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే చాలా పిండి కాబట్టి. పెద్ద గిన్నె తీసుకున్న తర్వాత దీంట్లో 4 గిన్నెల వాటర్ అండి. పిండిలో 4, మనము ఉడికించుకునే గిన్నెలో 4, మొత్తం 8 గిన్నెలండి. 8 గిన్నెల వాటర్. ఒక గిన్నె పిండికి 4 గిన్నెల వాటరు. పక్కా కొలతలండి. చూడండి, నేనైతే పిండిలో 4 వేసుకున్నాను, గిన్నెలో 4 వేసుకున్నాను. అట్లయితేనే బాగుంటాయండి వడియాలు. చూడండి, 2 స్పూన్లు అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే చాలా వేయొద్దు, ఎందుకంటే తొందరగా ఉప్పు తెలిసిపోతూ ఉంటుంది. కొంచెం వంట సోడా వేయాలండి, ఎందుకంటే వడియాలు మంచి పొంగుతూ వస్తాయి మనం వేయించేటప్పుడు. 1 స్పూను వాము వేసుకోవాలి. పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఒంటికి మంచిదే కదా వాము. కొంచెం దగ్గులు ఇవ్వకుండా డైజెషన్ మంచిగా అవుతుంది. పిల్లలు వడియాలు వేయించితే బాగా ఎక్కువనే తింటారు, ఇంకా కావాలి అనేసి. మనం వద్దు అన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నది తింటారండి, ఇంట్లో చేస్తాం కాబట్టి. చూడండి, ఎసరు మసలిన తర్వాత ఈ పిండి అయితే మెల్లిగా ఉండలు కట్టకుండా కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం 20 మినిట్స్ ఉడికించాలండి పిండిని. మెల్లిగా పోసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తొందరగా ఉండలు కడుతుందండి. మంచిగా పిండి ఇక్కడ దగ్గరనే, స్టవ్ దగ్గరనే ఉండాలి. అటు ఇటు పోకుండా కలుపుతూ ఉండాలి. వేరే పని చూసుకోవద్దు, దీనిపైనే ఉండాలి. చూడండి, నేను కలిపిన విధంగా కలుపుతూ ఉండాలి. ఉడుకుతూ ఉందండి పిండి. మంచి 20 నిమిషాలు పిండి ఉడకాలండి. మంచిగా ఉడికితేనే వడియాలు మంచి టేస్టీగా ఉంటాయి, మంచిగా పొంగుతాయి. లేకపోతే వడియాలు పెడితే ఇరిగిపోతాయండి. పిండి దగ్గర పడే వరకు ఉడికించాలి. మొత్తం చల్లారిన తర్వాతనే మనము వడియాలు వేసుకోవచ్చు, వేడిది వేయనవసరం లేదు. చూడండి, దగ్గర పడిపోయింది పిండి మొత్తం, చాలా బాగా ఉడికిపోయింది. ఇదే విధంగా ఉడికించుకోవాలండి పిండిని. ఎందుకంటే వర్షాకాలంలో వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూనే తింటారు. ఎందుకంటే బయట మనము షాప్లలో చిప్స్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్, టమాటా చిప్స్ అని, ఆలు చిప్స్ అని అన్నీ కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు పిల్లలు. వాళ్ళైతే చిప్స్ కావాలి, డబ్బులు అని అడిగినప్పుడల్లా మనం ఇవి వేయించి పెట్టామనుకో, వాళ్ళు అసలు డబ్బులే అడగరు, బయట కొనుక్కోరు. బయట ఫుడ్ అంత మంచిది కాదు పిల్లలకి. ఇంట్లో వేసుకునే మాత్రం చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు ఖరాబ్ కావు. చూడండి, ఒక కాటన్ శారీ అయితే తీసుకోవాలి, మన ఇంట్లో ఉంటాయి కదా. కాటన్ శారీ తీసుకొని ఫస్ట్ దాన్ని అయితే మొత్తం తడుపుకొని గట్టిగా పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత మన ఇంట్లో పాల కవర్స్ కానీ ఆయిల్ కవర్స్ కానీ ఉంటాయి కదా, దాంట్లో అయితే
స్పూన్తో వేసుకొని మనం ఇప్పుడు వడియాలు పెట్టుకుంటాం. చూడండి, దాంట్లో వేసుకొని ఒక రబ్బర్ వేసుకోవాలి టైట్గా. జంతికల మిషన్ కూడా ఉంటుంది కదా అండి, జంతికల పావులా కూడా పెట్టుకొని వత్తుకోవచ్చు స్టార్ గుర్తుతోని. కాకపోతే నేను అలా కాకుండా ఇలా చేశానండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. అదైతే ఊకే ఇప్పి తీస్తూ ఉండాలి, పెడతా ఉండాలి. అట్లా ఏం లేదు, ఇది అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇట్లా చేశాను. ఇట్లా కూడా బాగానే వచ్చాయి. బాగా పెద్ద కాకుండా, రంధ్రం చిన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా అయితే చిట్టి చిట్టి వడియాలండి. ఎండిన తర్వాత చిన్నగా అయిపోతాయి. చిన్న డబ్బాలో కూడా చాలా చాలా వడియాలు స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకుంటే. పెద్దగా వేసుకుంటే పెద్ద డబ్బా కావాల్సి వస్తుంది. చూడండి, పాల కవర్లో వేసాను, ఇటు ఆయిల్ కవర్లో కూడా వేసాను. మా పాప నేను ఇద్దరం వేసామండి వడియాలు. నేను చూపించిన విధంగానే వేసుకోండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇంకా వేరే రకం కూడా చేసి చూపిస్తానండి. ఇవైతే పిండి వడియాలు. తర్వాత నేను రవ్వ వడియాలు కూడా, రవ్వ సాబుదానా వడియాలు కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చాలా ఈజీ మెథడ్ అండి, ఈజీ ప్రాసెస్, చీప్ అండ్ బెస్ట్. 1 year వరకు స్టోర్ ఉంటాయి. మొత్తం ఎండిన తర్వాత ఈ కాటన్ శారీ వెనుకకు తిప్పాలండి. వెనుకకు తిప్పి నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇట్లా తీసుకోవాలండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తే ఇలా ఉంటాయి, కానీ వేయించితే మాత్రం చాలా బాగుంటాయి. చూడండి, అన్నీ ఎండిపోయాయి. 2 రోజులలో డాబా పైన అయితే వేసుకున్నాము. డాబా పైన వేసుకుంటే తొందరగా ఎండుతాయండి. మనం కింద ఇంటి ముందు ఎండలో వేసుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది. పైన అయితే 1 రోజులనే ఎండుతాయండి. నేనైతే ఆయిల్ పెట్టి మీకైతే వేయించి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పప్పుచారు వేసుకున్న, సాంబార్ వేసుకున్న, పప్పు కూర వండుకున్న, టమాటా చట్నీ వేసుకున్న, దేంట్లోకైనా వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. మనమైతే బయట షాపులలో కొనుక్కుంటే ఎన్ని వస్తాయండి, 10 రూపీస్ 20 రూపీస్ పెడితే కొన్ని కూడా రావు. అవి ఒకరికి ఇద్దరికి కూడా సరిపోవు, ఇంకా కొన్ని ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే మనం ఇంట్లో అయితే మనం ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చు. మనము సరిపోయాన్ని వేయించుకొని తినొచ్చు. చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా వేయించి పెట్టినా కూడా రైస్లోకి చాలా బాగుంటాయి. ఇట్లా పట్టుకుంటేనే విరిగిపోతాయి. చూడండి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.